మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత కొన్ని వారాల నుంచి మా బీజేపీ కార్యకర్తలు మదనపల్లి పట్టణంలో, మదనపల్లి నియోజకవర్గంలో చాలా ఉత్సాహంగా, చాలా ఉత్తేజంగా ప్రచారం చేస్తున్నారు. గడప గడపని సందర్శించేదానికి ప్రయత్నిస్తున్నారు. మా సందేశాన్ని, మా నినాదాలని, మా కరపత్రాలని చాలా ప్రభావదాయకంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేదానికి ప్రయత్నిస్తున్నారు. మదనపల్లి ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా స్పందిస్తున్నారు. మదనపల్లి ప్రజలు మా కార్యకర్తలకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ మదనపల్లి శాసనసభ స్థానంలో ఈ రాజంపేట్ లోక్సభ నియోజకవర్గంలో ఉత్పన్నమైన వాతావరణాన్ని చూస్తుంటే 100% నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట్ లోక్సభ స్థానంలో 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని మేము భావిస్తున్నాము. 100% పెద్దలు షాజహాన్ బాషా గారు మదనపల్లి శాసనసభ స్థానంలో 30,000 ఓట్ల ఆధిక్యంతో గెలుస్తాడు అని మేము విశ్వసిస్తున్నాము. ప్రజలందరూ ఒక రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారు. ప్రజలందరూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. ప్రజలు మహాకూటమిని మనస్ఫూర్తిగా, బేషరతుగా సమర్థించాలనుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు మాకు మదనపల్లి నియోజకవర్గంలో కులాలకి, మతాలకి, సామాజిక వర్గాలకి అతీతంగా అపూర్వమైన ప్రజాస్పందన లభిస్తుంది. అన్ని కులాలకి, అన్ని మతాలకి చెందిన ప్రజలు మనస్ఫూర్తిగా మాకు మద్దతు పలుకుతున్నారు. 100కి 100% మేము రేపు రాజంపేట్ లోక్సభ స్థానంలో, మదనపల్లి శాసనసభ స్థానంలో ఒక అత్యంత గణనీయమైన మెజారిటీతో గెలుపు పొందగలుగుతాము అని నేను విశ్వసిస్తున్నాను. ధన్యవాదాలు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే 5 సంవత్సరాల్లో నేను ఇది చేశాను, దాన్ని చూసి ఓటేయండి అంటారు. 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా చేసినందుకు నీకు ఓటేయాలి, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా చేసినందుకు నీకు ఓటేయాలి, ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా చేసినందుకు నీకు ఓటేయాలి, ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా చేసినందుకు నీకు ఓటేయాలి, ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్కి చేసినట్టుగా జగన్ రెడ్డి నీకు ఓటేయాలి. దేన్ని చూసి నీకు ఓటేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి 2019లో ఓటేశారు. ఓటేసిన పాపానికి పాతాళంలోకి వెళ్ళిపోయారు. నేను సంక్షేమం చేశాను, ప్రజలకి నేను అండగా ఉన్నాను అన్నారు. ఏం అండగా ఉన్నావు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి వదిలేదు లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ మదనపల్లి ప్రాంతం నుంచి, ఈ రాజంపేట నుంచి ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? ఆ నియోజకవర్గ సమస్యలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ఎన్నిసార్లు నువ్వు విన్నావు? వినేది లేదు, ఏమీ లేదు. ఈ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు, ఈ మంత్రులకి అపాయింట్మెంట్ లేదు. ఎవరికి అందుబాటులో లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన బయట రావాలంటే 2,000 మంది పోలీసులు ఉండాలి. మిత్రులారా, 2,000 మంది పోలీసులు ఉండాలి. పరదాల చాటును వచ్చే ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆయన వస్తే మనుషులే కాదు, ప్రకృతి కూడా ఏడుస్తుంది. ఈ భారతదేశంలో చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే పచ్చని చెట్లు కొట్టరండి. ముఖ్యమంత్రి వస్తారంటే పచ్చని చెట్లు కూడా కొట్టేస్తున్నారు. ఎందుకు అంత భయం నీకు? నువ్వు మంచి చేస్తే ఎందుకు దాడి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? ముఖ్యమంత్రి నువ్వు ఇప్పటికే నువ్వు ఫుల్ ప్రొటెక్టెడ్ సెక్యూరిటీ ఫోర్స్లు ఉన్నావు, ఎందుకు భయపడాలి? ఇది పూర్తిగా ప్రజాస్వామ్యంపై గొడ్డలు వేటుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఈ పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారి బిడ్డ మిథున్ రెడ్డి గారు దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఇటువంటి ప్రజలు భయపడుతున్నారు. ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, వారి గురించి వ్యతిరేకంగా ఏమి ఫిర్యాదు చేయాలన్నా భయపడుతున్నారు. ఒక రాక్షస రాజ్యం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తాం. రాక్షస రాజ్యం, ఒక నియంత పాలన. బ్రిటిష్ పాలన నుంచి మనం వచ్చి దాదాపు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇంకా ఆ గుర్తులు ఇంకా పనిచేస్తున్నాయి. ఆ గుర్తులు ఇంకా ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇది మంచిది కాదు. కాబట్టి మీ పాలన పోవాలి, ఎన్డీఏ పాలన రావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా, ఒక మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినట్టు వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాజంపేట ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తి రావాలి, అలాంటి వ్యక్తి కావాలి. తద్వారా రాజంపేట పార్లమెంటు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది.
ఈ 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ అభివృద్ధి అనేది భూతద్దం పెట్టి చూసినా కనపడదు. మీరు మా అభ్యర్థి గెలవబోతున్నాడు, గెలిచిన 100 రోజుల్లోనే మా పరిపాలనలో ఉన్నటువంటి తీపిని వచ్చి మీరు చూస్తారు. డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వ అధికారులు ఉంటే ఏ విధంగా అభివృద్ధి ఉంటుంది, ఏ విధంగా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయో ఒకసారి ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఎన్డీఏ కూటమి తరఫున మేము కోరుకుంటున్నాం, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ ప్రజలెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కేంద్ర అదనపు బలగాలు ఇక్కడ ప్రజలకు రక్షణగా వస్తాయి. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మీరు ఈ ఓటుని ఒక కమల గుర్తుపై, మిగతా సైకిల్ గుర్తుపై ముద్రించి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా ఎన్డీఏ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ స్టాటిస్టిక్ కానీ తీస్తే ఏమీ లేదు. 2019లో 3,35,000 కోట్లు అప్పు ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు దాదాపు 13 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు, నేను సంక్షేమం చేశాను కదా, నాకు ఓటేస్తారు, నాకు ఓట్ బ్యాంక్ ఉంది. అయ్యా, నువ్వు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కున్నావు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఆటో వాళ్ళకి 10,000 ఉన్నావు, దానికి రిపేర్కి ₹1,00,000 ఖర్చు చేయడం. బిడ్డలకి ఫీజులు ఉన్నావు, వారి ఇంట్లో మద్యం దాగి ఖర్చులకి ఎవరు కిడ్నీలు పాడి లక్షలు ఖర్చు పెట్టుకున్నట్టు సందర్భాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అన్నో ప్రైవేట్ హాస్పిటల్స్కి బిల్లులు చెల్లించకుండా చాలా హాస్పిటల్స్ ఇప్పటికే ఆరోగ్య సేవలు నిలిపివేయడం జరిగింది. అభివృద్ధి అంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి చూడండి. ఒకే ఒకటి డెవలప్మెంట్ అజెండాతో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోబోతూ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసే దిశగా నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతాను. మొన్న మోడీ గ్యారంటీ పేరుతో కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు కావాల్సినటువంటి అన్నీ చేసిన తర్వాతే భారతీయ జనతా పార్టీ ధైర్యంగా ఓటు అడుగుతున్నాం. ఈరోజు దేశ ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి రావాలని చెప్పి దేశ ప్రజలు తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. 400 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నాం. ఇప్పటి వరకు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించే అధికారులు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాను. మీ జాతకాలన్నీ బయటపెడతాం. ఖచ్చితంగా మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి జైలుకి పంపించే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి అధికార పార్టీకి కొమ్ము కాసినటువంటి అధికారులు భారతీయ జనతా పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తూ ప్రజల పక్షాన నిలబడండి, అధికార పక్షాన కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది. ఇంకా ఇక్కడ కొంతమంది అధికారులు అధికార పార్టీకి కొమ్ము వస్తున్నారు కాబట్టి వారిని తిరిగి హెచ్చరిస్తూ ఇటువంటి ప్రజలు ఎవరూ భయాందోళనకు గురిగాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి, ఎందుకంటే మీకు గెలుపు అయిపోయింది, కానీ మెజార్టీ ఎంత మేము చూసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా వెనకబడినటువంటి ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి అంటేనే నోచుకోలేని పాలకుల దగ్గర ప్రజలు ఉన్నారు. కాబట్టి అభివృద్ధి అంటే ఏమిటో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చూపిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని బలపరచండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం.